ఇది చాలా జాగ్రత్తగా వినాలండి, చాలా ఇంపార్టెంట్ కదా. అందరూ కూడా మనస్ఫూర్తిగా వినాలి. ఇలాంటి కథలు వింటే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. ఇది విష్ణు పురాణంలో చెప్పిన కథ. అయితే అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఆయన పేరు మనం కుచేలుడు అని పిలుచుకుంటాము. అయితే నార్త్ లో ఆయన సుధామ అని పిలుస్తారు అనమాట. అయితే అప్పుడు చాలా క్లోజ్ గా ఉండే, కానీ 64 days అయిపోయిన తర్వాత కృష్ణుడు తన రూట్ లో తన వెళ్ళిపోయాడు. ఆ ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు. ఆయనకి ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు పట్టింది అదంతా నేర్చుకోవడానికి. అయితే ఆయన చాలా ధర్మవంతుడు అనమాట. డబ్బుల కోసం పనిచేయడు. భగవంతుడు ఏం చేశాడంటే ఆయనకి 16 మంది పిల్లల్ని ఇచ్చాడు. 16 మంది. చూస్తేనేమో ఆయనకి పూరి గుడిస, బట్టలు కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా లేవు. కానీ తన భార్య మాత్రం చాలా 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 గుణవతి, శీలవతి, సుశీల ఆ పేరు. అయితే ఎప్పుడు కూడా ఇది లేదు అని అడగలేదు. కానీ ఒక రోజు ఏమైందంటే పిల్లలకి కనీసం తినడానికి ఒక్క మెతుకు కూడా ఇంట్లో లేకుండా పోయిందనమాట. ఆ రోజు ఏడుస్తా ఉన్నారు పిల్లలందరూ. అమ్మ కొంచెం అన్నం ఉంటే బాగుండేది, కొంచెం అన్నం పెట్టమ్మా అని ఏడుస్తున్నారు. ఆమె కడుపు దొరకపోయి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా ఈ లాభం లేదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఫుడ్ లేదని చెప్పి అడిగితే అప్పుడు కృష్ణుడు ద్వారకు వచ్చాడని తెలిస్తే వెళ్ళి కలుద్దామంటే అని డిసైడ్ అయ్యారు. కానీ ఎప్పుడో చిన్నప్పుడు కలిసాము, కానీ ఇప్పుడు ఆయన పెద్ద పరమాత్మ, ఇప్పుడు ఆయన పెద్ద రాజు, ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో అని అనుకున్నాడు. అంటే అప్పుడు మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ ఏ రోజు కూడా కృష్ణుని తలుచుకోకుండా ఒక రోజు కూడా నువ్వు లేవు అని చెప్పాడు వాళ్ళ భార్య చెప్పింది. తర్వాత ఇలాంటి రాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళొద్దు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. చక్కగా వాళ్ళకి తిందామంటే ఒక మెతుకు కూడా లేదు. కానీ అప్పుడు ఏం చేసిందంటే భార్య వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 పిడికెలు అటుకులు తీసుకొచ్చి ఒక సంచిలో వేసిందండి. జనరల్ గా అడుక్కోవడం అనేది తప్పండి, కానీ వేరే వాళ్ళకి పెట్టడానికి అడుక్కుంటే తప్పు లేదనమాట. అయితే ఆ అటుకులని ఒక సంచిలో కట్టి చక్కగా భుజం పైన వేసుకొని వెళ్తా ఉన్నాడు. ఆయనకి భుజం పైన కండువా కూడా లేకపోయేసరికి ఆ చెమటంతా కూడా అటుకులలోకి వెళ్తుంది. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకెళ్తున్నాడో చూడండి కృష్ణుడికి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఆ అటుకులు తిన్నాడా లేదా, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసము ఆయన వ్యవహారం చూసి కనీసం ఆయన లోపలికైనా రానిచ్చారా లేదా అనేది మనం చక్కగా ఒకసారి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. రాధాకృష్ణ భగవానికి సెక్యూరిటీని అడుగుతున్నాడు. देखो देखो ये गरीबी का हाल, कृष्ण के दर पे विश्वास लेके आया हूँ, मेरे बचपन का यार है मेरा शाम, यही सोच कर मैं आस करके आया हूँ। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, किधर पे सुदामा गरीब आ गया है, किधर पे सुदामा गरीब आ गया है, भटकते न जाने कैसे, भटकते न जाने कैसे, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है, अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, किधर पे सुदामा गरीब आ गया है, किधर पे सुदामा गरीब आ गया है, किधर पे सुदामा गरीब आ गया है, किधर पे सुदामा गरीब आ गया है. ఆయన అవతారం చూసి సెక్యూరిటీ వాళ్ళంతా భయపడారంట. ఈయనేంటి కృష్ణుడికి స్నేహితుడు ఏంటి, కనీసం అంటే ఆయన అవతారం ఎంతుందంటే దరిద్రానికి ఒక డ్రెస్ వేసినట్టు ఉందంట. అంటున్నాడు మరి ఘోరంగా. ఆయనే భయపడుతుంది అసలు ఏమైతుందా అని. ఎట్లుందంటే
पगड़ी नदन बैग जामा बता दो कन्हैया को नाम है सुदामा 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 नजर पे है पगड़ी नजर पे है जामा बता दो कन्हैया को नाम है सुदामा नजर पे है पगड़ी नजर पे है जामा बता दो कन्हैया को नाम है सुदामा 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 एक बार मोहन सजा करके कह दो एक बार मोहन सजा करके कह दो कि मिलने सदा बद नसीब आ गया है कि मिलने सदा बद नसीब आ गया है अरे द्वार पालो कन्हैया से कह दो अरे द्वार पालो कन्हैया से कह दो किधर पे सुदामा करीब आ गया है 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 ఈ మాట వినగానే కృష్ణుడు ఎక్కడున్నా తెలుసా అండి రుక్మిణి దేవి కృష్ణుడు చక్కగా వాళ్ళ రూమ్ లో కూర్చొని ఉన్నారు కానీ ఈ మాట వినిపించగానే కృష్ణుడు ఎలా వస్తున్నాడు తెలుసా सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को 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 मोहन सुनते ही दौड़े लगाए मोहन लगाया गले से सुदामा को मोहन सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को 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 मोहन हुआ रुक्मिणी को बहुत ही अजम्बा हुआ रुक्मिणी को बहुत ही अजम्बा ये मेहमान कैसे अजीब आ गया है 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 अरे द्वार पालो कन्हैया से कह दो अरे द्वार पालो कन्हैया से कह दो किधर पे सुदामा करीब आ गया है 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 రుక్మిణి మాతకు అసలు కళ్ళు తిరిగినాయంట ఎందుకంటే మునులకు ఋషులకు ఎంతో తపస్సు చేస్తే దొరకని స్వామి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని గౌరవించుకుంటాడేందా అని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ రాజులు మంత్రులు అందరూ కూడా పరిచయం అయిపోయారంట స్వామి ఏం చేసిండారని बराबर पे अपने सुदामा बिताए चरणवासों से श्याम ने दुलाए चरणवासों से श्याम ने दुलाए बराबर पे अपने सुदामा बिताए
चरणवासों से श्याम ने दुलाए, चरणवासों से श्याम ने दुलाए, चरणवासों से श्याम ने दुलाए, चरणवासों से श्याम ने दुलाए। न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का क्षमा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का क्षमा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का क्षमा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का क्षमा तेरे करीब आ गया है। राधा कृष्ण भगवान की ఇది అయిపోయిన తర్వాత కృష్ణుడు చక్కగా ఆయన తెచ్చిన అటుకుల్లోంచి ఇలాగా 2 పిడికిళ్ళు పట్టుకొని ఒక్క పిడికిలతో తిన్న తర్వాత వాళ్ళు ముచ్చట్లన్నీ పెట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేసరికి ఆయన పూరి గుడిసె వెళ్ళిపోయి చంద్రుణ్ణి తాకే అంత పెద్ద భవనం వచ్చిందంట సుధామాకి. అయితే ఒక్క పిడికిలు తీసుకున్నందుకే 2వ పిడికిలి తినడానికి వెళ్తుంటే అది ఆల్రెడీ చెమటతో తడిసి ముద్దయిందండి. కానీ 2వ పిడికిలు ఇట్లా తీసుకోవడానికి వెళ్తే రుక్మిణీదేవి ఆపిందంట, నాయన నువ్వు ఒక్క పిడికిలు తిన్నందుకే మొత్తం ఇంత పెద్ద బిల్డింగ్లు ఇస్తున్నావు, తర్వాత 2వ పిడికిలు తిన్నామంటే మన ఇద్దరం కూడా ఆ శివుడు పార్వతి లాగా శివుడు వరాలు ఇస్తా ఉంటే భారతమ్మ ఆయన వెనకాల వెళ్తా ఉంటది, మనం కూడా గేట్ కాపలా కాయాల్సి వస్తుంది, ఆపు అని చెప్పిన తర్వాత ఆయన ఆగిందట. ఎందుకంటే లక్ష్మీదేవి కదా. ఎందుకంటే అప్పుడప్పుడు భర్తలు దానం చేస్తా ఉంటే భార్యలు అప్పుడప్పుడు కొంచెం వెనకాల నుంచి అట్లా ఆపాలన్నమాట. ఈ కథ ఎవరైతే చక్కగా అంటే ఇప్పుడు వినడం కాదండి, విష్ణు పురాణంలో చక్కగా అద్భుతమైన కథ. ఇలాంటివి విన్న వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట. ఇలాగ చక్కగా పౌర్ణమి రోజు కూర్చొని సుధామ కృష్ణుడి స్నేహితుల కథ వినడం అనేది చాలా అదృష్టం అండి. చక్కగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇవాళ ఈ ఇంటి వాళ్ళ కొంచెం ఇరికిరికి అవుతుంది కదండి. అయితే నెక్స్ట్ టైం పిల్లలు మీరు ఏం చేయిస్తారంటే ఈ పెద్ద బిల్డింగ్ కట్టుకొని పెద్ద హాల్ కట్టుకొని అక్కడ హనుమాన్ చాలీసా చేసుకోవాలని చెప్పి దీవించాలన్నమాట. అందరూ చాలా పెద్ద బిల్డింగ్ కట్టి మనందరినీ పిలిచి చక్కగా ఇట్లాగే హనుమాన్ చాలీసా చేసుకోవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలి. రాధాకృష్ణులు వచ్చేసారు. అయితే ఈ ఇంట్లోకి నెక్స్ట్